హలో ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. నిన్నైతే సినిమా చూశాను, కానీ సినిమా ఎన్టీఆర్ గారికి సెట్ అవ్వదు అని నాకు అనిపించింది. సినిమా చూసిన తర్వాత అసలు దేవరాను 2 పార్ట్గా కాకుండా ఒకే పార్ట్ లోనే చూపించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. 2 పార్ట్లు తీసేంత స్టోరీ అంతగా లేదు అని అనుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఫైటింగ్స్, ఆయన పర్ఫార్మెన్స్ సినిమాలో వేరే లెవెల్ అని చెప్పాలి. సినిమాలో చుట్టమల్లే సాంగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా విజువల్ గా సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సీరియస్ గా సాగితే సెకండ్ హాఫ్ అందుకు భిన్నంగా ఉంది. కాకపోతే స్టోరీ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. సినిమాలో ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ తప్ప ఏ క్యారెక్టర్ అంత నోటిసబుల్ అనిపించదు. సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ తో ఏం చేశారు కొరటాల శివ గారు. డబుల్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫైట్స్, ఆయుధ పూజ సీన్స్, అనిరుద్ బీజిఎం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సెకండ్ పార్ట్ పై అంచనాలు పెంచుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ లోని హైప్ ను సెకండ్ హాఫ్ లో కొరటాల శివ గారు కొనసాగించలేకపోయారు. విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెడితే బాగుండేది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కి పెద్దగా స్కోప్ లేదు. సినిమాలో క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. నేనైతే ఈ సినిమాకి రేటింగ్ 3 ఇస్తున్నాను. మరి దేవరా సినిమా చూసిన